Hey, hi, hello guys, I'm back again. ఈ రోజు నాకు చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే హ్యాపీ బర్త్డే. ఈరోజు టీచర్స్ డే అండ్ మా హస్బెండ్ బర్త్డే కూడా అనమాట. ఇది మా పెళ్ళైనాక ఫస్ట్ బర్త్డే అయింది అండ్ ఆయన జాబ్ ఎక్కినాక ఫస్ట్ టీచర్స్ డే. ఇది మొత్తం ఏమంటారు, నాకు ఒక స్పెషల్ అకేషన్ లెక్క అనమాట. బట్ స్టిల్ నైట్ ఏం జరిగింది అని అంటే, నేను పడుకున్నాను అలారం పెట్టుకొని నైట్ 12 o'clock విష్ చేద్దామని. మా దొరగారు ఏం చేశారంటే, లైక్ ఎందుకు వేస్ట్ లేవరం నిద్ర అని చెప్పేసి నా ఫోన్ మొత్తం సైలెంట్లో పెట్టి పడుకున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఆయనకు స్పెషల్ టిఫిన్ చేద్దాం అనుకున్నాను. ఎవరైతే దోశ పూరి అవన్నీ రెగ్యులర్ అయిపోయినాయని. అండ్ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. వడ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఆయనకు తీసుకొచ్చి ఇచ్చాను. టేస్ట్ చేసి చూడు అని చెప్పేసి ఆయన కూడా కొంచెం సర్ప్రైజ్ అయ్యాడు. కొత్త టిఫిన్ చేసావు ఏంటి ఈ రోజు అన్నట్టుగా. చెప్పు ఎట్లా రియాక్షన్స్ చూడండి. అండ్ ఇది అయిపోయిన వెంటనే ఏదో దేవుడు దయదలిచినట్టు మాకు హాలిడే వచ్చిందనమాట. ఆయనకు 3-4 days హాలిడేస్ ఇచ్చారు. అండ్ వర్షాల వలన ఖమ్మంలో వర్షాలు ఎక్కువ. సీరియస్లీ నేను ఏం చేయాలనుకోలేదు, ఎందుకంటే నాకు మధ్యలో ఏం తెలియదు ఎలా ఏంటి అని నేను చాలా బాధపడుతుండే. బట్ ఏదో అదృష్టం కొద్ది అన్నట్టుగా ఆయనకు హాలిడేస్ రావడం వల్ల నన్ను హన్మకొండకి తీసుకొచ్చాడు అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. నేను అక్కడికి వెళ్ళిన వెంటనే బయటికి వెళ్ళి ట్రెండ్స్కి వెళ్ళి ఆయనకు డ్రెస్ కూడా తీసుకొచ్చాను అనమాట. మా చెల్లితో 8:30కి వెళ్ళాను అనమాట నేను షాపింగ్. అండ్ ఆయనకు చిన్న గిఫ్ట్ తీసుకొని కేక్ అవన్నీ సెలబ్రేషన్ చేద్దామని చెప్పేసి తీసుకొని వచ్చాను. నాకు హ్యాపీగా అనిపించింది. కనీసం కొంచెం సేపు అన్నా నేను నా ఫ్యామిలీతో అక్కడ ఆయన బర్త్డే సెలబ్రేట్ చేశాను అని చెప్పేసి హ్యాపీగా అనిపించింది. అండ్ ఆయనకు ఇది కొనియానికి వస్తుంటే కాల్ మాట్లాడుకుంటూ వస్తుంటే బండి స్కిడ్ అయిందని చెప్పేసి చెప్పాడు అనమాట. నాకు ఆయనే స్పీకర్ బాక్సెస్ ఖరాబ్ అయిపోయినాయి అండ్ ఒకటి ఉంది, ఒకటి పాడైపోయింది, ఒకటి కూడా ఇక్కడ మర్చిపోయి వచ్చాడు. సో నేను తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాను ఆయనకు. అండ్ ఆయన కామెడీ చేస్తున్నాడు, చూసారు కదా మీరు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనుకుంటా కామెడీ చేస్తున్నాడు. ఆయనకు కూడా నచ్చింది. అండ్ ఎప్పుడు బ్లాక్ యాష్ అనిపోయింటాయి, ఇప్పుడు కొత్తగా తీసుకుందామని చెప్పేసి కొంచెం డిఫరెంట్ కలర్ తీసుకున్నాను. ఆయనకు కూడా నచ్చింది. అండ్ ఇక్కడ పెద్ద సడన్ సర్ప్రైజ్ ఏంటి అంటే, ఆయన ఫోన్కి ఇది కనెక్ట్ కావట్లేదు. నేను అయ్యో వేస్ట్ అయిపోద్దా ఏంటి అని నేను టెన్షన్ పడిపోయా. బట్ యూట్యూబ్లో చూసి ఆయన ఎట్లా సెట్ చేసేసాడు. మా అన్న వచ్చాడు. అండ్ ఏమో బావకి బాంబాలు వేసుకునే కూర్చొని అంటారు కదా, అట్లా మా అన్న రాగానే ఆయనకు బ్రైట్ అయిపోయింది అనమాట. అండ్ వాడు బీర్ అవన్నీ తీసుకొని వచ్చాడు. అండ్ డాడీ ఆయనకు డీజల్ తీసుకొని వచ్చాడు. అండ్ నేను చూసారు కదా, నేను అక్కడ తింటున్నాను, నాకు మటన్ తినాలనిపిస్తుంది అంటే డాడీ నాకు ముందే తీసుకొచ్చే అంటే కర్రీ వండించి పెట్టాడనమాట. అండ్ నా పనిలో నేనున్నా, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. అండ్ ఎట్ లాస్ట్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేయాలనుకున్నాను. కనీసం సెలబ్రేట్, ఆయనకు నచ్చదు ఫస్ట్ థింగ్ ఇవన్నీ, బట్ చిన్నగా సెలబ్రేట్ అన్న చేయాలనుకున్నాను, చేశాను. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అండ్ నెక్స్ట్ ఇయర్ బర్త్డే కొంచెం ఇంకా స్పెషల్ పర్సన్స్తో చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. అండ్ లైక్ మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరితో చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. బట్ చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో. మా అన్న వచ్చి మొత్తానికైతే సక్సెస్ఫుల్ పార్టీ చేసేసాడు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.